అదేమి కర్మ, డ్రైవర్ లేకుండా నేను డ్రైవ్ చేసినప్పుడు ఏదో గొడవ అవుతూనే ఉంటుంది. ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కాకపోతే 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. సార్ డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, ఆయన మళ్ళీ మామూలు మనిషి కావాలి సార్. డోంట్ వరీ సార్. మీరు ధైర్యంగా ఉండండి, ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాంగా. థ్యాంక్ యూ సార్. 1 గంటలో వచ్చేస్తారండి. మళ్ళీ చిన్న పని ఉంది. క్యారీ ఆన్. చూసారా ఆవిడ గారి డెకరేషన్? కాబోయే మామగారు వస్తేనే ఇన్ని కళలిపోతుంది, ఆయన కొడుకు వస్తే ఈవిడ గారి కుచ్చెళ్ళు నిలుస్తాయా? అయినా మీ బాబుకి మీసాలు పెరిగాయి కానీ మెదడు పెరగలేదు. ఈ అనాథ దానికి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఈ పెళ్లి చేయాలా? అదేగా మా బాధ. ఏ తింగర సన్నాసిగానో తెచ్చి చేస్తే ఓ మూల పడుండేవాడు. అలాంటి వాడిని చేస్తే ఫీల్ అవుదంటే అమ్మాయి. ఏ మిమ్మల్ని ఇచ్చి చేస్తే నేను ఫీల్ అయ్యానా? మన అండర్స్టాండింగ్ వేరనుకో. నమస్కారం. నమస్కారం. ఎవరండి మీరు? అమ్మాయిని చూడడానికి వచ్చాను. అమ్మాయిని చూడడానిక? మీరు ఏ టైప్ అనుకుని వచ్చారు? వీళ్ళంతా మా ఫ్యామిలీ లేడీస్. చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. అచ్యుతరామయ్య గారు ఇదేనా? అవును. ఆయనతో మీకేంటి పని? మీరంతా ఆయన బంధువులా? ఆహా, ఒరిస్సా వరద బాధితులం. ఇంతకి నువ్వెవరు? SVR. ఓ తమరేనా దురదృష్టవంతులు. రండి. మీ అబ్బాయికి శనీశ్వరి కన్నా గొప్ప పిల్ల దొరకలేదా? అసలు దాని బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? ఏంటి? ఆ పిల్ల మా బావమరిది డైరెక్ట్ ప్రోడక్ట్ కాదు, స్టెపినీకి పుట్టింది. అందుకనేనా మా అందరికి చాలా బాగా నచ్చేసింది. అచ్యుతరామయ్య గారు తాతయ్య బయటికి వెళ్ళారు అంకుల్, వచ్చేస్తారు, కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వదిలే, కత్తికతే అతకదంటారు. అవునమ్మా, ఏం అక్కర్లేదు. అంటే కొంపతీసి కట్నం కూడా వద్దంటారా ఏంటి? కావాలి. డబ్బు ఆస్తి కాదు, మీ అందరి ప్రేమాభిమానాలు. అబ్బో, అన్నగారు చాలా ప్రిపేర్ అయిపోయారు. ఏమంటారు? జలంధరా, ఈయనే మా మావయ్య గారు, మా చెల్లెలు అంకుల్. మీరు ఆ రోజు ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ చేసింది. హలో, యాక్సిడెంటా? ఏ హాస్పిటల్? యాక్సిడెంటా? ఎవరికి? తాతయ్యకి. ఉన్నాడా పోయాడా? వస్తున్నా, పదండి. దరిద్రపు కొట్టు దాని పెళ్లికి తలంటి తలంబ్రాలు నాని పెడితే పందిర్ అనుకుని పేటంతా కాల్చిందట. మరే పదండి. మరే నేను వెళ్ళి లైన్ తీసుకొస్తా. ఏమండి? అమ్మా, ఫోటోలో ఉన్నాయనా? మా తాతయ్య గారు అంకుల్. మై గాడ్. మావయ్య, మావయ్య, నాన్న! మావయ్య! తాతయ్య! నాన్న! ఏంటి తాతయ్య ఈ దారుణం? అయిపోయిన దాని గురించి ఆలోచించడం ఎందుకు? జరగాల్సింది చూడండి. ఆ దేవుడు మంచోడు కాబట్టి మనం వచ్చే వరకు ప్రాణమనే ఉంచాడు. బ్యాడ్ టైం. లైఫ్ అయిన తర్వాత ఇలాంటి ఆటిపాట్లు తప్పయా? మీకు యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే నేను ఎంతో కంగారు పడిపోయి లాయర్ గారిని కూడా తీసుకొచ్చేసాను. లాయరా? ఎందుకు? అదే మీకేమి జరగక ముందే ఆస్తిని 3 భాగాలు చేసి వీలునామా రాసేస్తే మీరు అసలు మనుషులేనా? వాడే వాడే ఏం తాతయ్య, ఏం జరిగింది? వాడేనమ్మా నాకు యాక్సిడెంట్ చేసింది. ఒరేయ్, ఆ రోజు ఎయిర్పోర్ట్ లో జరిగిన గొడవకు పగబెట్టి నా మీదుగా కార్పొరిస్తావా? అయ్యో, అంత మాట అనకండి సార్. మీ మీద నాకు పగేంటండి? నార్మల్, నిన్ను నరికేసిన పాపం లేదు. జలంధరా, తాతయ్య ఆయన SVR అంకుల్. వీడా? జలంధరా, ఏంటిది? నువ్వు టక్క మా తాతయ్య కాళ్ళు విరగొట్టి అమ్మాయికుళ్ళ మా ఇంటికి వచ్చి మాతోనే సంబంధం మాట్లాడతావా? ఇంత జరిగా కూడా చూస్తూ నిలబడతారే? ఈ సంబంధం చెడగొట్టకపోతే ఉన్నదంతా అది పట్టుకుపోతుంది. మీ ఇష్టం. మరే యాక్సిడెంట్ చేయడం కూడా సరిగ్గా చేతగా నీకు మా సౌమ్య కోడలే కావాల్సి వచ్చిందా? ఎవరక్క పెద్ద మనిషి? మన తాతయ్యని చంపాలని ప్రయత్నం చేసిన వాడి రక్తం కళ్ళ చూడాలి. ఇదంతా అసలు నీ వల్ల వచ్చింది. సంబంధం కుదుర్చుకోవడానికి వస్తేనే ఇంత జరిగింది. రేపు నీ పెళ్లి చేస్తే మా నాన్న చావుకొస్తుంది. నీ మొహం మళ్ళీ ఈ జన్మలో మాకు చూపించుకో. తాత, ఏంటి బాబు? పెళ్ళయ్యాక నేను నీ మనవరాలు హనీమూన్కి ఎక్కడికి వెళ్తే బాగుంటుందంటావు? ఏ షిరిడీకో శబరిమలైకో వెళ్ళు బాబు. వెళ్ళేది హనీమూన్ కాయా, కొబ్బరికాయలు కొట్టడానికి కాదు. ఏ ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళి బ్రదరు. అది మళ్ళాటో వెళ్ళవలసిన ప్లేసు. బావ రేంజ్ కి అమెరికానో లండన్ వెళ్ళాలి. గదిలో పనికి అంత దూరం ఎందుకు? ఇక్కడే బాలాజీ లాడ్జిలో రూమ్ తీసుకో బాబు. అది నీ రేంజి. ఎక్కడికి రా? నీ మీద చేయి చేసుకునే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పారేయడానికి.
నాకింత చిన్న దెబ్బలు తగిలినందుకే నువ్వు ఇంత ఆవేశపడిపోతున్నావే. నా కారణంగా వాళ్ళ తాతగారి కాళ్ళు రెండూ విరిగిపోయాయి. వాళ్ళకు మాత్రం కోపం రాదా? వస్తే మాత్రం నిన్నింత అవమానిస్తారా? నన్ను అవమానించినందుకు నేను బాధపడడం లేదురా. నా కారణంగా నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు దూరం అయిపోతుందేమోనని, ఈ సంబంధం చెడిపోతుందేమోనని నాకు బాధగా ఉంది. నీ గౌరవం కంటే నా పెళ్లి నాకు ముఖ్యం కాదు. ఇంత జరిగాక అసలు పెళ్లి వద్దు. తప్పు. నేను చేసిన తప్పుకు సౌమ్యని శిక్షించడం తప్పు. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి. ఏంటి నువ్వు అనేది? అవును మురళి, ఇక మా వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళని కాదనుకొని వచ్చేసాను. తొందరపడ్డావు. మనం వేయాల్సింది 7 అడుగులు, తప్పటి అడుగులు కాదు. అంటే మీ నాన్నగారిని ఇంత అవమానించక కూడా నన్ను అక్కడే ఉండమంటావా? అందుకని ఇలా లేచిపోయి వచ్చేస్తే మీ తాతగారిని అవమానించినట్టు కాదా? బంధాలు భగవంతుడిచ్చే వరాలు. వాటిని బలవంతంగా తెచ్చుకుంటే మనం కూడా మా అమ్మ నాన్నలాగే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అవును సౌమ్య, మా అమ్మ నాన్నలది ప్రేమ వివాహం. పెద్దవాళ్ళెవరూ వాళ్ళ పెళ్లి ఒప్పుకోలేదు. దాంతో అందరినీ కాదనుకుని పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఇద్దరు భార్యాభర్తలు అయ్యారే కానీ బంధువులకి మాత్రం బద్ధ శత్రువులయ్యారు. చివరికి మా అమ్మ కన్ను మూసినా కూడా ఎవరూ రాలేదు. అయిన వాళ్ళందరికీ దూరం అయ్యానని ఇప్పటికీ మా నాన్న ఎంతో బాధపడుతుంటారు. తన జీవితంలో నా జీవితం కాకూడదని, మన పెళ్లి అందరి ఆమోదంతో చేయాలని ఆయన కోరిక. దాన్ని తీర్చడం కొడుకుగా నా బాధ్యత. రైటే, కానీ మా వాళ్ళు ఈ పెళ్లి జరగకూడదని కక్ష కట్టారు. నీ మీద మా నాన్న మీద కక్ష కట్టిన వాళ్ళే కలిసికట్టుగా వచ్చి మా అమ్మాయిని చేసుకోండి అని అడిగిన రోజే నీకు నాకు బెల్లం జీలకర్ర. అది జరిగే పనినా? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎలా? వంట వండండి. ఏంటి నువ్వు వంటాడువా? వంటోండే కాదండి, త్వరలోనే ఈ ఇంటోండి కూడా అయిపోతాను. మన చేతి మహత్యం చూపించి. అంత బాగా చేస్తావా? ఏంటండి వంట? ఓ అదే, సింత సిగురుతో పిత్తపరిగలేసి వండానంటే దానక్క దాకా నాకేయాల్సిందే. ఏ ఊరు మీది? ఊరు భీమవరం, పేరు భీముడు. క్లాస్ వాడు భీమాస్ అంటారు, మాసోడు భీముడు అంటారు. టీవీలో వంటాడు కావాలని మీరు ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి చేసే వంట ఆపేసి వచ్చేసానండి. నీ అవతారం చూస్తూ ఉంటే బాగా ఉన్నోడ్లా కనపడతాను కానీ వంటోడ్లా కనపడటం లేదే. మరే బయట వాళ్ళు ఎవరైనా నీతో పాటు మమ్మల్ని చూస్తే మమ్మల్ని వంటాడు నిన్ను వానరు అనుకుంటారు. డోంట్ కర్రీ, ఇట్స్ కామన్. కర్రీనా? కిచెన్ భాష. ఎక్స్క్యూజ్ మీ. హలో, రజనీకాంత్ గారా? వణకం సార్. ముడియాదు సార్, నాకు సన్న నీళ్లు పడ్డం లేదు. మీరు మా గంగ నీళ్ళు ఇచ్చినా సరే ముడియాదంటే ముడియాదు. బై ద బై, డోంట్ ఫోన్ అగైన్. రజనీకాంత్లేండి, ఆయనకి మన చేతితో పొంగలు పడకపోతే గింగిర్లు ఎత్తిపోతాడు. మనకు అక్కడ ఉంటే వాటర్ ప్రాబ్లము ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము. అందుకే మీలాంటి లో క్లాస్ ఫ్యామిలీని సెలెక్ట్ చేశాను. ఏంటి మాది లో క్లాస్ ఫ్యామిలీయా? అవును మిస్టర్, ఈ సెల్ ఫోన్ కూలింగ్ గ్లాస్ కొనవు కావండి. కొట్టేసినవా? చిచి, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ గారు వాడి వాడి బోర్ కొట్టి నన్ను వాడుకోమన్నారు. ఏంటి నీకు వాళ్ళందరూ తెలుసా? బాగా. హేమమాలిని గారి దగ్గర మానేసేశాక ఆ నెలలో 2 ఏళ్ళు చేశా. ఏంటి నువ్వు హేమవల్లి వాళ్ళ ఇంట్లో కూడా పనిచేసావా? మన పెళ్ళామా? కాదు కాదు, నా పెళ్ళం. కోతంత చేయదేమనండి. తీవేనే. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఏం లేదండి, మనది అసలే వంటలు చేసే బాడీ కదా, హీట్ ఎక్కువ ఉంటది. రాపిడి తగిలితే అమలాపురం లోట్లో పేలుద్ది. ఏమడిగారు? హేమమల్లి వాళ్ళ ఇంట్లో 3 ఏళ్ళు చేశా. హేమమల్లి అంత అందంగా ఉంటుంది కదా, ఏం తింటుంది? బ్రెయిన్. బ్రెయినా? పేతల బ్రెయిన్. అవును, వాళ్ళ దగ్గర మానేసి మా దగ్గరికి ఎందుకు వచ్చావు? తమ డౌటింగ్ రీజను డైటింగ్ అండి. ఆడంతా ఫిలిం తింటారు కానీ తిండి తినరు. మనం కష్టపడి చేసే వంట అంతా ఏస్టింగ్ అయిపోయి మనం వండింది మనమే తినాల్సి వస్తుంది. వాళ్ళ కాడ పని చేస్తే మన ఇజ్జంతా ఏస్టింగ్ అయిపోతుందని మానేశా. చేతి నిండా వంట చేయకపోతే నాకు మా సెట సిరాగ్గా ఉంటుంది. పని పాట లేకుండా ఉత్తినే తినే మీలాంటి వాళ్ళు అంటే నాకు సత్యంత ఇష్టం. నీకు ఆ భయం ఎక్కలేదు. ఎక్కువ తిని తక్కువ పని చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే అది మా ఫ్యామిలీ. ఎవరతను? కొత్త వంటోడు. సరే అబ్బాయి, నేను నిలబెట్టే మాట్లాడేస్తాను. అబ్బాయి కాఫీ పట్రా. వంట వండి నాకు వేరే ఎవరో కాఫీ ఇవ్వడం ఏంటి? ఇంతకీ ఈ ఎలి చేరి ఎవరు? మా మామగారు. ఆహా, ఈ కాలంలో కూడా మామగారిని కూర్చోబెట్టి పోషించి అల్లుళ్ళు ఉన్నారండి. బాబు, ఆయన ముందు మమ్మల్ని బయట చేయకు. రేపు నీకు జీతం ఇచ్చేది ఆయనే. అచ్చా, తమరికి ఆళ్ళకి ఏమైందండి? యాక్సిడెంట్ లో దెబ్బతిన్నాయి. డోంట్ కర్రీ, మీరేం బెంగ పెట్టుకోకండి. ఎముకల సూప్ తాగించి 2 పూటల ఆయిల్ ఎట్టి మసాజ్ చేశానంటే నెల తిరిగేసరికి తమరి కాళ్ళ మీద తమరు నిలబడి రేసు గుర్రంలా పరిగెడతారు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఎప్పటి నుంచి పని మొదలెట్టవచ్చు. హాయ్, లగేజ్ రూమ్ లో ఎట్టించండి.
భీముడు టీ పట్టరా. హాయ్ తెత్తన్నానండి. అరే దేవుడు అర్జెంటుగా కాఫీ పట్టారా. వస్తున్నానండి. రే భీముడు నాకు సోడా తీసురా. హాయ్ భీముడు నాకు పెసరట్టు, భీముడు నాకు మినపట్టు, నాకు ఉల్లట్టు, భీముడు నాకు కట్లెట్టు, కాఫీ ఎదురా బాబు. భీముడు నాకు ఆమ్లెట్. ఓ నాయనోయ్, ఒకరికొకరికి కనెక్షన్ లేకుండా ఈ టైప్లో ఇస్తున్నారంటే ఆర్డర్లు. లాభం లేదు. హాయ్ మై సన్. ఎలా ఉందిరా ఇంట్లో? మన ఇంట్లో నువ్వేమో నా ఒక్కడికి 30 వెరైటీలు చేసి పెట్టి చంపేవాడివి. ఈ ఇంట్లో నన్ను ఒక్కడినే 30 వెరైటీలు చేసి పెట్టమని చంపుతున్నారు. నీకెందుకు ఎన్ని కష్టాలు? నా మాట విని నువ్వు వచ్చానన్నా. డోంట్ వరీ డాడీ, వీళ్ళ పని నేను చూసుకుంటా కానీ ఫోన్ పండుగివ్వు. పండు ఏంటయ్యా? అబ్బాయిరా మాట్లాడు. ఏంటి బ్రదరు, ఏమైనా ట్రబులా? అవునరా, వీళ్ళు నా బుర్రని ఫ్రై చేస్తున్నారు ఇక్కడ. నేను ముందే చెప్పాను కదా అదో పెద్ద జూ అని. ఇప్పుడు ఈ జూలో జంతువులకి బ్రేక్ఫాస్ట్ పెట్టి టీలు కాఫీలు పోయాలి. అవి ఎలా చేయాలో ఏంటో వరుసగా ఫోన్లో చెప్పు. అయితే ముందు కుక్కర్ రెడీ చేసుకోండి. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.